యేసు క్రీస్తు ఆయన ఒక కులానికి ఒక మతానికి దేవుడు కాదు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಒಂದು ಕುಲಕ್ಕೆ ಒಂದು ಮತಕ್ಕೆ ದೇವರಲ್ಲ. ఆయన ఒక భాషకి ఒక రంగుకి ఆయన దేవుడు కాదు. ಅದೊಂದು ಭಾಷೆಗೆ ಒಂದು ಬಣ್ಣಕ್ಕೆ ವರ್ಣನಕ್ಕೆ ದೇವರಲ್ಲ. యేసు క్రీస్తు సర్వ మానవానికి ఆయన దేవుడై ఉన్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಎಲ್ಲರಿಗೆ ದೇವರಾಗಿದ್ದಾರೆ. కులానికి మతానికి పరిమితమైన ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, సామాన్యమైన దేవుడు కాదు. ಆತನ ಒಂದು ಕುಲಕ್ಕೆ ದೇವರಲ್ಲ, ಒಂದು ವರ್ಗಕ್ಕೆ ದೇವರಲ್ಲ, ಎಲ್ಲರಿಗೆ ದೇವರಾಗಿದ್ದಾರೆ. ఆయన సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన నిజమైన దేవుడై ఉన్నాడు. ಆತನ ಕೇವಲ ಮಾತಿನಿಂದ ಸರ್ವ ಸೃಷ್ಟಿಯನ್ನು ಉಂಟು ಮಾಡಿದಂತ ದೇವರಾಗಿದ್ದಾರೆ. ఆయన ఒక్కడే మార్గమై ఉన్నాడు, ఆయన ఒక్కడే సత్యమై ఉన్నాడు, ఆయన ఒక్కడే జీవమై ఉన్నాడు. ಆತ ಒಬ್ಬನೇ ಮಾರ್ಗವಾಗಿದ್ದಾರೆ, ಆತ ಒಬ್ಬನೇ ಜೀವವಾಗಿದ್ದಾರೆ, ಆತೊಬ್ಬನೇ ಸತ್ಯವಾಗಿದ್ದಾರೆ. ప్రభు అయిన అందరినీ కూడా ప్రేమ పూర్వకంగా మందిరానికి ఆహ్వానిస్తున్నాం. ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಪ್ರೀತಿಯಿಂದ ಆಲಯಕ್ಕೆ ನಾವು ಬರಬೇಕಂತ ನಾನು ಆಶೆ ಪಡ್ತೀನಿ. మందిరానికి రావడానికి మీ కులము, మీ మతము, మీ గోత్రము ఏమీ అవసరం లేదు. ದೇವರ ಹತ್ರ ಬರ್ಲಕ್ಕ ನಮ್ಮ ಕುಲ ಮತ ಭೇದ ఎందుకంటే యేసుక్రీస్తు ప్రేమలో ఏ కులము లేదు, ఏ మతము లేదు, ఏ రంగు, ఏ భేదము లేనే లేదు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಯಾ ಕುಲ ಯಾ ರಂಗು ಯಾ ಭೇದವೂ ಇಲ್ಲ. కనుక ఆ ప్రేమ మీ అందరినీ ఆహ్వానిస్తుందని ಆ తెలియజేస్తుంది. ಪ್ರೀತಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಸ್ವಾಗತ ಮಾಡ್ತದೆ. దేవుడు మీ అందరినీ దీవించునుగా. ದೇವರು ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. ఆమేన్. ಆಮೇಲೆ ప్రార్థన